అటు ఇటుగా ఏదో హాయిగా సాగిపోతున్నా నా జీవితాన్ని నాశనం చేయడానికి మా ఫీమేల్ ఫ్రెండ్స్ పొద్దు కిందకి 10 సంవత్సరాలు వచ్చానని గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదురా అని అడిగారు. ఏదో గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేము బ్రతకూడదు అన్న టైప్లో అడిగింది నన్ను. ఆ ఒక్క మాటతో ఈగో హట్ అయింది, నాకు చాలా బాగా హట్ అయింది. ఈ ప్రశ్న వీడిని ఎందుకు అడిగానురా అని చెప్పి కుమిలి కుమిలి ఏడ్చేలా చేద్దామని ఇద్దరు ఫీమేల్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళతో ఒక వారం రోజులు కొంచెం బాగా మాట్లాడి వాళ్ళకు కొంచెం బాగా అలా పైకి లేపి ఒక 50,000 దీని దగ్గర 50,000 దాని దగ్గర అప్పు చేశాను. ఈరోజు ఇద్దరిని కూర్చోబెట్టి ఏం చెప్పానో తెలుసా? మీరు ఆ గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేస్తేనే మీకు తెరొక 50,000 మీ వడ్డీ కూడా ఇస్తానని చెప్పా. ఇప్పుడు అది వాళ్ళ పని, నా పని కాదు. ఓసారి కానీ మన దగ్గరకు వచ్చి అలా అడిగిందనుకో మామూలు కూడా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అట్లుంటది మనతోని కథ. వీలైతే లైక్ చేయమమ్మా, కుదిరితే షేర్ చేయి. ఇలా అడిగే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మావా. ధన్యవాదములు మావా. బాబు అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అనుభవించి మరీ చెప్తున్నాను బాబు.